హాయ్ హలో వెల్కమ్ టు మకుటా మీడియా. పెద్ది సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది క్యూరియాసిటీతో ఈ సినిమాని చూద్దామని ఆతృతగా ఎదురు చూస్తున్నారో అప్పటికే ఆ వైబ్రేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. చికిరి చికిరి సాంగ్తోనే ప్రపంచాన్ని ఒక్కసారి అలా తన స్టెప్పులతో మైమరిపింపజేశారు రామ్ చరణ్ గారు. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఒక చిన్న డైలాగ్ వచ్చింది. నిన్న ఆ సినిమాకి సంబంధించినటువంటి డైరెక్టర్ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా పిఠాపురం వాసి నివాసి బుచ్చిబాబు సనా గారి బర్త్డే సందర్భంగా నిన్న ఒక చిన్న టీజర్ లాంటిది సినిమాలో ఆ షూటింగ్ స్పాట్స్ కి సంబంధించినటువంటి ఒక ఆ గ్లిమ్స్ చూపించుకుంటూ వచ్చారు. దాంట్లో లాస్ట్ లో ఒక డైలాగ్ ఉందండి. అది కూడా బుచ్చిబాబు సనా గారు డైరెక్టర్ గా ఆయన చెప్పేటువంటి ఆ స్టైల్ చూస్తేనే పిచ్చెక్కిపోయింది. అదే డైలాగు మరి రామ్ చరణ్ గారు థియేటర్లో చెబితే ఎలా ఉంటుందా అంటే మాటలకు ఊహ అందదు. ఆ డైలాగ్ని ఒక్కసారి బుచ్చిబాబు గారు చెప్పిన దాన్ని మీకు ఒక్కసారి వినిపిస్తాను. ఆ తర్వాత మనం అది రాజకీయంగా కూడా సినిమా పరంగానే ఎలా ఉంటే అది రాజకీయం పరంగా కూడా చాలా వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంది. చాలా చర్చకైతే తావుదీసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి వినిపిస్తా, ఆ తర్వాత మాట్లాడుకుందాం. రైట్, సరిగ్గా అర్థమైందో లేదో మళ్ళీ చెప్తాను. ఎగస్ పార్టీ ఓడికి దోల తీసి దూపమెట్టాలంటే ఆ మాత్రం మంటెట్టాలి లేరా అని బుచ్చిబాబు గారు ఆ సినిమా ఏదైతే నిన్న రిలీజ్ చేశారో ఆయన బర్త్డేకి గిఫ్ట్గా ఆ లాస్ట్లో చెప్పినటువంటి చిన్న డైలాగ్. ఆ షూటింగ్ స్పాట్లో ఏదో సీన్ని వివరిస్తూ ఆయన చెప్పేటువంటి డైలాగ్ అనమాట. ఆ ఎగస్ పార్టీ ఓడికి దోల తీసి దూపమెట్టాలి అంటే ఆ మాత్రం మంట పెట్టాలి లేరా అనేటువంటి డైలాగ్. మార్క్ మై వర్డ్స్, ఇది గనక థియేటర్లో పడితే ఎలా ఉంటుందో ఆలోచించండి. సినిమా చూడడం ఒక ఎత్తు, దానికి సంబంధించినటువంటి ఈ ఎలివేషన్ సీన్స్ ఒక ఎత్తు అయితే, ఇలాంటి డైలాగ్ సినిమాలో రామ్ చరణ్ గారు ఆ సీన్ని ఆ సినిమా నాకు తెలిసి చూస్తుంటే ఏదో ఒక పంట పొలాల్లో మంచి తగలబెడుతున్నట్టు రెడీ అయిపోయింది. అక్కడ ఆ మాత్రం తగలబెట్టాలి లేరా అని చెప్పి రామ్ చరణ్ గారు మాట్లాడినటువంటి డైలాగ్. ఇలాంటివి కొన్ని వందలు ఉన్నాయంట పెద్ద సినిమాలో. అసలు ఈ డైలాగ్ గనక థియేటర్లో స్క్రీన్ మీద రామ్ చరణ్ గారు పర్ఫార్మెన్స్కి పడితే మీరు ఊహించుకోండి ఎలా ఉంటుందో, ఎలాంటి హిస్టరీ క్రియేట్ చేస్తుందో. అసలు రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ ఈ మధ్యకాలంలో మనం చెప్పుకోవాలంటే ధృవ నుంచి ఆ తర్వాత రంగస్థలంలో అయితే అసలు నిజంగా ఆ యాక్టింగ్ చూస్తేనే మెంటల్ ఎక్కిపోయింది. కొన్ని షార్ట్స్ అయితే వాళ్ళ అన్నయ్య చనిపోయినప్పుడు చూపించేటువంటి షార్ట్స్ కావచ్చు, అసలు లాస్ట్లో ప్రకాష్ రాజ్ దగ్గర ఉన్నటువంటి సీన్స్ కావచ్చు, మెంటల్ ఎక్కిపోయాయి. అలాంటిది ఈ సినిమాల్లో ఫుల్ లెంత్ అలాగే ఉంటుందట. అలాంటి సీన్స్ కొన్ని వందల సీన్స్ ఉంటాయంట, ఇలాంటి డైలాగ్స్ కొన్ని వందల డైలాగ్స్ ఉంటాయంట. మెంటల్ ఎక్కిపోయే పర్ఫార్మెన్స్ రామ్ చరణ్ గారు చేశారట. ఈ సినిమాతో 100కి 100% నేషనల్ అవార్డు తీసుకుని రామ్ చరణ్ గారు మన మెగాస్టార్ వారసుడిగా ఆ కళ మెగాస్టార్ నెరవేర్చాలనుకున్నాం. ఆ తర్వాత రామ్ చరణ్ గారు దాన్ని మళ్ళీ తీసుకోబోతానికి సిద్ధం అవుతున్నట్టుగా కనిపిస్తుంది. లాస్ట్ 40 నిమిషాలు అయితేనంట పూనకాలు తెప్పిస్తారట రామ్ చరణ్ గారు. పూనకాలే థియేటర్లో రచ్చ రంబోలా అంటే ఏంటో. థియేటర్స్ మొన్న మనం చూసాంగా ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు అలా నడుచుకుంటూ వస్తుంటే ఇలా వాచ్ కొట్టుకుంటూ వస్తేనే థియేటర్లు తగలబడిపోతాయేమో అనుకున్నాం. అలాంటిది సీన్లో కూడా తగలబడిపోతున్నటువంటి సీన్స్, ఇలాంటి డైలాగ్స్లో రామ్ చరణ్ గారు పొలిటికల్గా కూడా ఇలాంటి డైలాగ్స్ చెప్తుంటే ఎవడెవడికి ఏ రకంగా ఇచ్చి పడేస్తారో ఆలోచించండి. ఇక పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే రాజకీయంగా ఉన్నారు. ఆ రాజకీయంగా ఉండేటువంటి ఈ టైంలో రామ్ చరణ్ గారి సినిమా నుంచి, పెద్ది నుంచి, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అయినటువంటి బుచ్చిబాబు సనా గారి నుంచి ఇలాంటి డైలాగ్స్ వస్తే ఇక రాజకీయంగా ఎలాంటి ప్రకంపనలు ఉంటాయో. రాజకీయంగా అంటే ఇది ఒక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ అని మాత్రమే ఉన్నాం. దీంట్లో మరి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ఏంటో అనేది ఊహించుకోవటం కూడా కొంచెం కష్టంగానే ఉంది. మరి థియేటర్లో పడితే ఎలా ఉంటుందో. ఇప్పటికే దంగల్ సినిమా ఇప్పటికీ మన ఇండియన్ సినిమా హిస్టరీని ఒక రేంజ్లో లెవెల్ తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టింది. అది కూడా ఒక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ డ్రామానే. అలాంటి సినిమా నుంచి మళ్ళీ అదే స్పోర్ట్స్ నుంచి మళ్ళీ పెద్దిని ఆ రికార్డుని తిరగరాయటానికి సిద్ధం అవటానికి మరొక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమానే ఉంటుందని చెప్పి ఇప్పటికే ట్రేడ్ వర్గాలన్నీ కూడా చెప్తున్నాయి. ఇప్పటికే ఓటీటీ ప్లాట్ఫామ్స్ మిగతా అన్ని ప్లాట్ఫామ్స్తోనే సినిమాకి పెట్టినటువంటి సగం బడ్జెట్ ఇప్పటికే లాగేసింది. ఇంకా థియేటర్లో పడితే అలాంటి అరాచకం థియేటర్లో దిగితే ఎలా ఉంటుందో మనం రేపు ఏప్రిల్ 30వ తారీఖున చూద్దాం.